ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి అమావాస్య తెల్లారైతే దేవుడి ఫోటోలు, ఈ విగ్రహాలు అన్ని క్లీనింగ్ అనేది అయితే చేస్తున్నా అండి. ఎప్పుడైనా అమావాస్యకి ప్రతిసారి అయితే నేను క్లీనింగ్ అనేది అయితే చేస్తూ ఉంటాం. ఇంకా మధ్యలో ఏమైనా పండగలు వస్తే పండగలకైతే చేస్తా, లేదంటే మంత్లీ ఒకసారి అయితే క్లీనింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఫొటోస్ విగ్రహాలు ఉన్నాయి కదా, టైం కూడా ఎక్కువ తీసుకుంటుందని నేనైతే 1 మంత్కి ఒకసారి అయితే క్లీనింగ్ అనేది అయితే చేస్తూ ఉంటా. ఇంకా 1 మంత్కి ఒకసారి క్లీనింగ్ చేసినా కూడా కింద ఏమన్నా పడిన పువ్వులు కానీ అక్షంతలు కానీ ఇట్లా ఏమి ఉంచకుండా నీట్గానైతే చేస్తూ ఉంటానండి. ఓన్లీ దేవుడి ఫోటోలను మాత్రమే ఇంకా నేను తూడ్చడం, బొట్లు పెట్టడం అట్లా ఏం చేయను. కానీ ఇంకా మిగతాయి కింద ఏం నీట్గా అసలు నీట్గా ఉండేటట్టు అయితే చూసుకుంటా ఉంటాం. ఇవైతే ఇంకా మనం పూజ చేసిన తర్వాత మరుసటి రోజు అయితే ప్రమిదలు ఇవన్నీ అయితే క్లీన్ చేస్తూనే ఉంటాం. ఒక దేవుడి ఫోటోలు విగ్రహాలు మాత్రం అమావాస్య తెల్లవారి మండే కానీ ఇంకా ఏ వారం వచ్చినా చేస్తాం. ఒక శుక్రవారం మంగళవారం కాకుండా ఏ వారాలు వచ్చినానైతే క్లీనింగ్ అనేది అయితే చేస్తూ ఉంటానండి. ముందైతే ఇట్లా దేవుడి పువ్వులు ఇంకా మనం వేసిన వస్త్రములు అవన్నీ అయితే తొలగించుకొని తర్వాతనైతే ఇక నేనైతే విగ్రహాలు అయితే తీస్తూ ఉన్నా అండి. అన్నపూర్ణమ్మ విగ్రహం, మన అన్నపూర్ణమ్మ విగ్రహం తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలండి. అన్నపూర్ణమ్మతోటి ఒక్క మన బియ్యం గింజ మనకు వేరే కడబడినా కూడా మనం అన్నం అట్లా పడేసినట్టు అవుతుంది కదా, అందుకే తీసేటప్పుడు అయితే బియ్యం కింద పడకుండానైతే తీసుకోవాలి. ఇంకా కుబేర కుంచం కానీ అన్నీ క్లీన్ చేస్తానండి. వచ్చేది అక్షయ తృతీయ కాబట్టి కుబేర కుంచం అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని నేనైతే అక్షయ తృతీయ రోజు అయితే మళ్ళీ ఏర్పాటు చేస్తానండి. ఎందుకంటే ఇంకా మండే తెల్లారి ఇంకా మంగళవారం వస్తుంది కదా, ఆ రోజు ఏం పెట్టుకోకుండా ఇంకా బుధవారం అయితే అక్షయ తృతీయ ఉంది కదా, మార్నింగ్ అయితే పెడతానండి. ఇంకా దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్నీ అయితే తీసి మళ్ళీ కింద పెట్టుకుంటా అండి. అంతా నీట్గా అయిపోయినాకనే మళ్ళీ నేనైతే షెల్ఫ్లో పెడతా. ఇక్కడ ఉన్నవన్నీ పువ్వులు అవన్నీ అయితే నేను ఒక కవర్లో వేసి అటు వెళ్ళినప్పుడు అయితే గంగలో అయితే వేస్తానండి. ఇంకా ఎక్కడ కింద కానీ ఉంటే చెట్లలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా చెట్లు ఏం లేవు ఎక్కువ అని కుండీలలో వేయడమే కదా అని నేను ఇంకా మాకు గోదావరి నది దగ్గరే ఉంటుంది కదా, అటు వెళ్ళినప్పుడు అయితే అక్కడ వేసేస్తానండి. ఇవన్నీ ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ తీసినయేనండి దేవుడి దగ్గరికి. ఇంకా ఇన్ని ఉంటాయండి, అందుకే నేను ఒక 1 మంత్కి ఒకసారి క్లీనింగ్ అనేది అయితే పెట్టుకుంటా అండి. కొన్ని ఉన్న వాళ్ళు ఇంకా 15 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారి కూడా చేసుకోవచ్చు. కానీ ఇన్ని చేయాలంటే ఒక 3 అవర్స్ టైం ఈజీగా పడుతుందండి నాకు. అందుకే ఇంకా సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్లీనింగ్ చేస్తూ కూర్చోవాలంటే ఎంత వేడిగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. కానీ తప్పదు కదా అండి, ఇష్టం ఉంటే మనం ఎన్నైనా భరించుకుంటూ చేస్తూనే ఉంటాం. ఇప్పుడైతే నేనైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా జవ్వాది, పచ్చకర్పూరం అన్నీ వేసుకొని క్లీనింగ్ చేసుకోవడానికైతే ఆ వాటర్లో అవన్నీ వేస్తానండి. ఎందుకంటే మనం అవన్నీ వేసి చేస్తే ఇంకా అవన్నిటితోటి అభిషేకం చేసినట్టయితే మనం అనుకోవడానికని అట్లనైతే వేస్తూ ఉంటా అండి. మంచిది ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ ఒకటి పొడి క్లాత్ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే తడి క్లాత్ తోటి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వెంబడే పొడి క్లాత్ తోటి కూడా క్లీన్ చేయాలి, లేదంటే ఫొటోస్ కూడా పాడైపోతూ ఉంటాయి, కొన్ని చెక్కగా ఉంటాయి కదా. అందుకోసమే 2 క్లాతులు అయితే పక్కన పెట్టుకొని నీట్గానైతే క్లీన్ చేసుకోవాలి. ఫొటోస్ ఎంత నీట్గా క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అయితే ఉంటాయండి. ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడిందండి, అందుకే ఫొటోస్ అన్నీ కనిపించకుండా అయిపోయింది. నీట్గా క్లీన్ చేస్తూ ఉంటేనే కదా మంచి ఫొటోస్ అయితే మంచి షైనింగ్ తోటి ఉంటాయి. మనం ఇట్లా బొట్లు పెట్టి ఇట్లా అలంకరణ చేసినప్పుడు కూడా ఫొటోస్ అయితే నీట్గా కనిపిస్తూ ఉంటాయండి. మామూలుగా తడి క్లాత్ తోటి తుడిచి మళ్ళీ అట్లనే వదిలేస్తే ఇట్లా మరకల్లాగా కూడా కనిపిస్తూ ఉంటాయండి. అందుకే మనం ఎక్కువ రోజులు రావాలి, ఫొటోస్ బాగుండాలంటే ఇట్లాంటివన్నీ కొన్ని ఫాలో అవుతూ ఉండాలి. అందుకే నీట్గానైతే క్లీన్ చేస్తూ ఉంటా. ఎప్పుడైనా సరే కొంచెం నిదానంగా ఫొటోస్ అనేది మనం ఇట్లా
పూజ రోజైతే పూజ క్లీనింగ్ అన్నప్పుడైతే కొంచెం నిదానంగా ఉండాలండి. అప్పుడే ఇక్కడనైతే మనకు మనకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి చాలా చక్కగా చేసుకోగలుగుతాం ఇక్కడ కూర్చొని కూడా. ఎక్కువ ఫొటోస్ ఉండొద్దు అనుకుంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక ఫోటో అయితే తీసుకొస్తూనే ఉంటామండి. అన్నీ అసలు దేవుడి ఫోటోలే కదా మళ్ళీ ఉండొద్దు అనుకోవడం ఎందుకని ఇంకా అన్నీ పెట్టేస్తూనే ఉంటానండి. అందుకే ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అన్నీ మేము వెళ్ళే దేవుడు మాకు కొన్ని కుల దైవాలు కొన్ని ఇంకా సెంటిమెంట్గా ఉండే ఫొటోస్ ఇన్ని రోజులు ఇంకా శివయ్య ఫోటో లేదని ఇంకా శివరాత్రికి అది కూడా తీసుకొచ్చి అయితే పెట్టినండి. శివ కుటుంబం ఉండాలన్నారు కదా అని నేనైతే శివ కుటుంబం కూడా తీసుకొచ్చిన. ఇంకా వరలక్ష్మి దేవిని అన్ని దేవుడు అయితే ఉన్నాయండి. ఇంకా చాలామంది అంటూ ఉంటారండి ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి మీ ఇంట్లో అని. కానీ నాకైతే అట్లా ఏం అనిపించదండి. మా అంటే ఒక 2-3 అవర్స్ అయితే టైం పడుతూ ఉంటుంది. ఇంకా అంతే కదా నేనైతే అనుకుంటా ఉంటానండి. లలితమ్మ ఫోటో కూడా తీసుకొచ్చిన అండి. నేను మణిదీపం పూజ చేసినప్పుడైతే లలితమ్మ వారి ఫోటోకే కదా పూజ అనేది అయితే చేస్తాం. అందుకే అమ్మవారి ఫోటో కూడా తీసుకొచ్చిన అండి. అట్లనే ప్రతిదీ మనం ఎక్కడికి దేవాలయాలకు వెళ్ళినా అక్కడైతే తీసుకొచ్చిన అండి. ఇదైతే భద్రాచలమ్మ వారు వెళ్ళినప్పుడు కళ్యాణానికి వెళ్ళినప్పుడు అయితే ఈ ఫోటో అయితే తీసుకొచ్చిరండి. ఇంకా భద్రాచలం రామయ్యేది పరివారం కూడా ఉండాలంటారు కదా అందుకే పట్టాభిషేకంది అది కూడా తీసుకొచ్చిన అండి. ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో తీసుకొస్తానే ఉంటామండి. అయినా నేను ఎప్పుడైతే అట్లా అనుకోలేదండి ఎక్కువ ఉన్నాయి టైం ఇంత టైం పడుతుంది అని కూడా. కానీ నాకు ప్రమిదలు ఎక్కువనే ఉంటాయి విగ్రహాలు కూడా ఎక్కువనే ఉన్నాయండి. ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ప్రమిదలు కూడా ఎక్కువనే తీసుకొస్తామండి. ఇంకా ఎందుకంటే మనకు ఎన్ని ప్రమిదలు ఉన్నా కూడా దేవుడి ఇంకా మంగళారతులై ఎన్ని ఉన్నా కూడా మనకు తక్కువే అనిపిస్తాయండి. ఏదన్నా పూజలు జరిగినప్పుడు అయితే అవి కూడా సరిపోతూనే లేవండి. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకా తీసుకొస్తే అయిపోయేదని. ఇక్కడ లలితమ్మ అయితే ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి. అమ్మవారిని చూస్తేనే ఎప్పుడు నవ్వుతూ ఇట్లా మనల్నే చూస్తున్నట్టయితే అట్లా కనిపిస్తూ ఉంటుందండి. ఎంత నిండుగా కనిపిస్తారంటే అంత నిండుగానైతే కనిపిస్తారు. ఈ ఒక్క ఫోటో ఉంటే అన్ని దేవుళ్ళు ఉన్నట్టే అని అయితే చెప్తూ ఉంటారండి. ఎందుకంటే అన్ని అమ్మవార్లు కూడా అదే ఫోటోలో అయితే ఉంటారు కాబట్టి. అమ్మవారు అయితే లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి చిరునవ్వు ముందు మనం ఎంత అనిపిస్తుందండి చూస్తూ ఉంటే. చూడండి అమ్మవారు కూడా ఎంత కళగా ఉన్నారో. లక్ష్మీదేవి ఫోటో తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రం ఇట్లా గ్రీన్ చీరతో పద్మంలో కూర్చున్న అమ్మవారి ఫోటో తీసుకొస్తేనే చాలా మంచిదండి. ఇంకా పక్కన ఇట్లా గజేంద్రులు చెంబులతోటి వాటర్ వేసినట్టు అట్లా ఉన్న ఫోటోనే తీసుకొచ్చుకోవాలండి. నిలబడి ఉన్న ఫోటో కాకుండా ఇట్లా పద్మంలో కూర్చున్న ఫోటోనే తీసుకొచ్చుకోవాలని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడనైతే శివయ్య కుటుంబం ఉండాలని అన్నాక నేనైతే శివుని కుటుంబం కూడా తీసుకొచ్చుకున్నానండి. ఇంకా ఈ నలుగురు ఉంటేనే ఇక శివుని కుటుంబం ఉన్నట్టే కదా అండి మనకైతే. ఇట్లనైతే ఫొటోస్ క్లీనింగ్ అన్న రోజు అయితే చాలా టైం అయితే పడుతూనే ఉంటుంది. ఇంకా ముందైతే నేనైతే విగ్రహాలు ప్రమిదలు అవన్నీ అయితే క్లీన్ చేసిందండి. ఇంకా తర్వాతనే ఫొటోస్ అన్నీ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నా. ఇంకా నేను ఈరోజైతే ఇంకా ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరండి. అమ్మ కూడా ఊరు వెళ్ళిందని చెప్పిన కదా. ఇంకా నేనే ఇవన్నీ క్లీన్ చేస్తూ ఫొటోస్ క్లీన్ చేస్తూ 3 అవర్స్ అయితే పట్టిందండి. చాలా టైం అయితే పట్టింది. ఇంకా 11 వరకు అయిందండి. ఈరోజు అయితే పూజ చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే నిదానంగా చేసుకుంటేనే కదా మనకు కూడా మనసు తృప్తిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే చాలా నిదానంగానే చేసుకుంటా అండి. దేవుడిని ఇట్లా అలంకరణ చేయడం కూడా ఒక ఇష్టంగానే చేస్తానండి నేనైతే. ఎంత నెమ్మదిగా చేస్తేనే మనకు కూడా ఫోటోలు ఇట్లా నిండుగా బొట్లు అలంకరణ చేసుకున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే ముందు నేనైతే అష్టలక్ష్మి ఫోటో అయితే తీసుకొచ్చుకున్నా అండి వరలక్ష్మి వ్రతానికి. తర్వాత ఒక్క ఫోటో ఉన్న అమ్మవారిని పెడదామని మళ్ళీ తర్వాతనైతే ఇంకా వరలక్ష్మి దేవి ఫోటో అయితే తీసుకొచ్చిన అండి. ముందైతే నేను అష్టలక్ష్మి ఫోటోకే ఇంకా పూజ అనేది అయితే చేసుకునేదండి వరలక్ష్మి వ్రతం అప్పుడు. తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత ముందైతే ఇది తీసుకొచ్చిన అండి ఈ లక్ష్మీదేవి ఫోటో. ఇట్లనైతే మొత్తం నిండుగానైతే అలంకరణ అయితే చేసి ఇంకా షెల్ఫ్లో అయితే పెట్టేసిందండి. ఇప్పుడైతే విగ్రహాలకి
ఇంకా ప్రమిదలకి అన్నిటికి కూడా బొట్టుతోటి అయితే అలంకరణ చేసుకోవాలి కదా. ముందైతే ఫొటోస్ అయితే నిండుగా అలంకరణ చేసి పైననైతే పెట్టేసుకున్నా. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం తూడ్చేసి అయితే పెట్టిందండి. ఎందుకంటే తుడవకుంటే మళ్ళీ మొత్తం మరకలు అయిపోతూ ఉంటాయి కదా, అందుకే నీట్గానైతే వేసుకున్నా. ఏదైనా పండగ వస్తుందంటే అన్ని ఇట్లా క్లీనింగ్ చేసుకుంటేనే కదా మనకు కూడా ఇల్లంతా క్లీన్గా చేసుకున్నట్టయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇట్లా ఈరోజైతే కొబ్బరి కొంచెం కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా లక్ష్మీదేవిని వెండి విగ్రహాలు చూడండి ఎంత నీట్గానైతే అయినాయి. ఇంకా లిక్విడ్లో అయితే వేసిందండి ఇవైతే, అందుకే ఇంత క్లీనింగ్ అయితే ఉన్నాయి. ఇంకా వెండి వస్తువులు అంటే నేనైతే లిక్విడ్లోనే కడుగుతున్నా అండి. ఇంకా మనం ఎంత కాల్గేట్ పౌడర్ తోటి ఇట్లా క్లీన్ చేసినా కూడా ఇంత షైనింగ్ అయితే రావటం లేదు. ఇప్పుడైతే ఇవి కొత్తగా ఉన్నట్టు ఇప్పుడు తీసుకొచ్చినట్టు అయితే అట్లా కనిపిస్తూ ఉన్నాయి. నేనైతే ఆ లిక్విడ్ అనేది అయితే ఇంకా ఈ తామర పువ్వు కడగడానికే తీసుకున్నా అండి. ఇంకా దీన్ని అడగకి అట్లనే పెట్టేస్తూ ఉంటే నల్లగా అయిపోతూ ఉంది. అందుకే ఇది క్లీనింగ్ చేసుకోవడానికే నేను ఆ లిక్విడ్ అయితే తీసుకొచ్చిన. కానీ ఇవన్నీ క్లీన్ అందులోనే వేస్తూ ఉన్నానండి, నీట్గానైతే అయిపోతూ ఉన్నాయి. ఈ కాయిన్ కూడా ఎంత బ్లాక్ అయిందండి, అందులో వేయగానే ఇంత వైట్గా అయిపోయింది. ఇంకా విగ్రహాలు కూడా అన్ని క్లీన్ చేసి అయితే పెట్టినండి. అవన్నీ ఇంకా తుడుచుకోవాలి. ఇంకా బొట్టుతోటి కూడా అలంకరణ అయితే వేసుకోవాలండి. విగ్రహాలు మాత్రం ఇవన్నీ ఇంకా పీతాంబర్ తోటి అయితే క్లీన్ చేసుకున్నా అండి, ఇత్తడివే కాబట్టి. ఇంకా అమ్మవారిని కూడా నిండుగానైతే అలంకరణ చేసుకున్న లక్ష్మీదేవిని. ఇంకా దేవుడి పటాలు క్లీనింగ్ అన్న రోజైతే మార్నింగే నేను తులసమ్మ దగ్గరనైతే క్లీన్ చేస్తా అండి. ఇక్కడ ఫొటోస్ కంటే ముందే ఇంకా తులసమ్మ దగ్గరనైతే క్లీన్ చేసి అక్కడనైతే దీపం వెలిగిస్తా. ఎందుకంటే మనం ఇంట్లో పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, తులసమ్మను అంతసేపు మనం పూజించకుండా ఉండకూడదు కదా అని ఇంకా మార్నింగే తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తా అండి. ఇంకా ఫొటోస్ను కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా. కొన్ని ఇంట్లో పూలు, కొన్ని బయటకు తీసుకొచ్చిన పూలు ఇంకా నిండుగానైతే అలంకరణ చేసిన అండి. ఇంకా కామాక్షమ్మ దీపం అయితే ఈరోజు అయితే ఏం వెలిగించలేదండి, మంగళవారం వెలిగిస్తా అని తెల్లవారి, అందుకే ఇంకా కామాక్షమ్మ దీపం వెలిగించలే. కుబేర కొంచెం కూడా ఈరోజు అయితే పెట్టలేదండి. దేవుడి విగ్రహాలను మొత్తం ఇట్లనైతే అలంకరణ చేసుకున్నాం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది, మనం ఇట్లా క్లీనింగ్ చేసిన రోజైతే చాలా నీట్గానైతే కనిపిస్తుంది అండి. పూజ ఎంత నిండుగా చేసుకున్నా కూడా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటేనే కదా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ తాంబూలం కూడా ఇచ్చుకున్నా అండి. ప్రతిరోజు తాంబూలం ఇస్తూనే ఉంటా. ఈరోజు అయితే పింక్ మందార కూడా వచ్చిందండి. ఎంత పెద్దగా పూసే పువ్వు ఇప్పుడైతే అంత చిన్నగానే అయితే పూస్తుంది. ఇంకా సమ్మర్ కాబట్టి ప్రతి పూలు కూడా చిన్నగా అయితే వస్తున్నాయండి. ఇంట్లో మందార పూలు అయితే రోజు ఒక 3-4 అన్న పూస్తున్నాయండి. ఇంకా ఆరెంజ్ కలర్ కానీ, పింక్ కానీ, ఇంకా లైట్ పింక్ కానీ అన్ని పూలు అయితే వస్తున్నాయి. కానీ అవి కూడా చాలా చిన్నగానైతే వస్తున్నాయండి. ఇంకా ఎంత పూలతోటి అలంకరణ చేస్తే మనకు ఫొటోస్ అయితే అంత నిండుగానైతే కనిపిస్తాయండి. నాకైతే అలంకరణ ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించడం అయితే చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే దేవుడి దీపాలు అయితే ఎక్కువనే వెలిగిస్తూ ఉంటా. ఇంకా మంగళవారాలు అయితే ఇంకా ఎక్కువనైతే వెలిగిస్తూ ఉంటా. మామూలుగానైతే ఇంకా 3 వెలిగిస్తా, కానీ శుక్రవారం మంగళవారం అయితే ఎక్కువ వెలిగిస్తా. ఇంకా దేవుడి దీపారాధన అంతా అయిపోయినాక ఈరోజు ఉపయోగించని అయితే తర్వాతనే క్లీన్ చేసుకున్నా అండి. పూజ అంతా అయిపోయినాకనైతే ఇవైతే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా. ఇక్కడనైతే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ తూడ్చేసి నీట్గా పెడితేనే మళ్ళీ మరకలు కాకుండానైతే ఉంటాయండి. ఇంకా దేవుడి పటాలు క్లీనింగ్ అన్న రోజైతే చాలా టైం పడుతుందండి. కానీ ఓపికగా చేసుకుంటేనే కదా మనకు కూడా ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. మనం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో దేవుడి గది కూడా అంత నీట్గానైతే ఉండాలి. ఇంకా ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి. ఏమన్నా మీకు నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఈరోజైతే నిండుగానైతే ఇట్లా అలంకరణ చేసుకున్నా.
క్లీనింగ్ అన్న రోజు ఇంతే, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. పూజ అనేది నేను ప్రతిరోజు మార్నింగ్ 8 వరకే పూజ కంప్లీట్ చేస్తా అండి. క్లీనింగ్ చేసిన రోజు మాత్రం 11 కంపల్సరీ అవుతుందండి నాకు. ఎంత లేట్గా ఎంత ముందు స్టార్ట్ చేసినా కూడా 11 అయితే అవుతుంది. ఇంక ఈరోజు అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ.